రావట్లేదు. ఫ్రీ బస్సులో లేడీస్ వేశారు, మా వికలాంగుల సీటు కూడా కేటాయించట్లేదు. అందువల్ల మేము ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రీ బస్సులో వెళ్ళాలన్నా కానీ మాకు మాత్రం సీటు కేటాయించడం లేదు. మాకు అందువల్ల ఫ్రీ బస్సు కూడా వికలాంగులకి కేటాయించాలని ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైతు బంధువు అని అన్ని బంధువులు చేస్తున్నారు. మాకు కూడా ఒకటి ఏంటంటే నిర్ణయానికి వికలాంగుల బంధువు అనేది కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంని మా వికలాంగులందరూ కోరుతున్నాము. మాకు అట్లాగే ఇప్పుడు వికలాంగులకి వచ్చే పింఛన్ కూడా మాకు 4,000 పింఛన్ కూడా ఎక్కడ సరిపోవట్లేదు. జాబులు లేక చదువుకున్న వాళ్ళు నాతోటి నా సోదరులు వికలాంగులు చాలామంది ఉన్నారు. అవస్థలు పడుతూ బాధలు పడుతున్నారు. కానీ మాత్రం అలాంటి వాళ్ళకి మేము ఇప్పుడు డిజేబిలిటీ ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్న అందువల్ల కూడా మాకు జాబులు ఇవ్వలేకపోతున్నారు. ఏంటంటే చులకనగా చూసే ప్రభుత్వం లాగా అయిపోయింది. మాకు తెలంగాణ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ ఏ వికలాంగునికి సాటి సహాయం చేయలేకపోతున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, కానీ కనీసం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వికలాంగులు ఎవరు ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్లో మాకు ఇలాంటివి ఏదన్నా సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వంలో మాకు వికలాంగులని అందరికీ ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు కానీ ఎక్కడైనా ఇండ్లు ఖాళీగా ఉన్నా కానీ మా వికలాంగులకు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నానండి. మా వికలాంగులకి చాలా చోట్ల వెళ్ళాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. డ్యూటీ లేక మాకు చిన్న ఏదైనా చూస్తే వాళ్ళు కూడా చులకనగా భావిస్తున్నారు. మా వికలాంగులకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం అని గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్లాలని కూడా నేను కోరుతున్నానండి. నా పేరు సమేందర్. ఓకే, ధన్యవాదాలు.